ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరంతా బాగున్నారని, అలాగే ప్రతిరోజు డైలీ వాగ్దానం ద్వారా ఆదరించబడుతూ ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నామండి. వినవాక్యాలను తప్పకుండా షేర్ చేయండి. అలాగే పరిచర్య బహుభారం కలిగి ఉన్నది. యథార్థంగా ముందుకు వెళుతున్నాం. బలమైన పరిచర్య చేస్తున్నాం. అనేక ఆత్మలు రక్షించబడుతున్నాయి. ఈ పరిచర్యలో పాలి భాగస్థులవుతే మీరు దీవించబడతారు, ఫలిస్తారని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను. మరి ఈరోజు దేవుని వాగ్దానాన్ని ధ్యానం చేద్దాం. అంతకంటే ముఖ్యంగా గత 2 రోజుల నుంచి డైలీ వాగ్దానాన్ని ఇవ్వలేకపోయాము. దానికి కారణము కొద్దిగా త్రోట్ ఇన్ఫెక్షన్, అనారోగ్య కారణముగా మాట్లాడలేని పరిస్థితుల్లో వాగ్దానాన్ని వేయలేకపోయాము. గత కొన్ని రోజుల నుంచి అనారోగ్య సమస్య ఇబ్బంది పెడుతున్నప్పటికీ వాక్యాన్ని ఇవ్వడం జరిగింది. తప్పనిసరి పరిస్థితి అయితే తప్ప వాగ్దానాన్ని వేయకుండా ఉండము. ఈ విషయాన్ని గమనిస్తారని తెలియపరుస్తూ ఉన్నాను. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న బలమైన మాటలను పట్టుకొని మన జీవితాలలో పెట్టుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనము. వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు గనక మన నిరీక్షణ విషయమై మనము ఒప్పుకొనిన దానిని నిశ్చలముగా పట్టుకొందుము. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ ఉన్నాను. సహోదరుడా, మరి ఈరోజు నిరీక్షణ కలిగి ఉన్నావా? దేని విషయమై ప్రార్థిస్తున్నావో, దేనినైతే పట్టుకున్నావో, దేనినైతే ఒప్పుకున్నావో అది నా దేవుడు నాకు అనుగ్రహించే దేవుడని, ఆయన నమ్మదగిన వాడని నమ్మావా? అయితే విశ్వాసము ఉంచు, నిరీక్షణతో ఎదురు చూడు. మనం ఎప్పుడైతే నిరీక్షణ విషయమై మనము ఒప్పుకొనిన దానిని నిశ్చలముగా పట్టుకుంటామో ఆయన నమ్మదగిన దేవుడు కాబట్టి మనము పట్టుకొనిన దానిని ఖచ్చితంగా పొందుకునే వారముగా ఉంటామని దేవుడు ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. సహోదరుడా, మనుష్యుడు నమ్మదగిన వాడు కాదు, కానీ దేవుడు నమ్మదగిన వాడు. ఆయన చేసిన వాగ్దానం ఏది కూడా పొల్లు కూడా తప్పిపోయే పరిస్థితులు లేవు. ఎందుకంటే భూమి ఆకాశము గతించినా ఆయన మాటలు తప్పిపోవని లేఖనాలు స్పష్టపరుస్తూ ఉన్నాయి కదా. అందుకే మనము నమ్మాలి. దైవ వాక్కు ఏమై మాట్లాడుతూ ఉన్నదో, ఏమై మన జీవితాలను ఉద్ధరిస్తూ ఉన్నదో దానిని నమ్మిన వారముగా, దానిని నిరీక్షణ విషయమై ఒప్పుకుని వారముగా, దానిని నిశ్చలముగా పట్టుకోవడానికి శక్తి కలిగిన విశ్వాసము కలిగిన వారముగా మనం మునుముందుకు వెళ్ళాలి. వెళ్ళినప్పుడు ఆయన వాగ్దానము చేసి ఏ విషయమైగా మనల్ని నడిపిస్తూ ఉన్నారో, ఆయన వాగ్దానము చేసి ఏ విషయమే మనల్ని బలపరుస్తూ ఉన్నారో, ఆయన వాగ్దానము చేసి ఏ విషయమే మనల్ని ఆశీర్వదించబడ్డానికి ఇష్టపడుతూ ఉన్నారో అవన్నీ అక్షరాల మన జీవితాలలో నెరవేర్చబడుతూ ఉన్నవి. నమ్ముదామండి. ఆయన నమ్మదగిన మంచి సహాయకుడు. నిరీక్షణ అవసరం, విశ్వాసము అవసరము, దైవిక చిత్తములో నడవడము అవసరము, నీతి అనుసరించడము అవసరము, యథార్థమైన వాక్యాన్ని జీవితంలో చూపించడము అవసరం. వీటన్నిటిని కలగలుపుకొని ఎప్పుడైతే నువ్వు విశ్వాసముతో నిరీక్షణ విషయమై నీవు ఒప్పుకొనిన దానిని నిశ్చలంగా పట్టుకోవడానికి ముందుకు వెళ్ళడానికి ఇష్టపడతావో, ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ప్రతి వాగ్దానము నీదే. దేవుడు ఏ ఆశీర్వాదము ఇవ్వడానికి ఇష్టపడుతున్నారో దానిని తప్పక నువ్వు స్వతంత్రించుకునేటువంటి వ్యక్తిగా ఉంటావు. నమ్ముదమా? ఆయన నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనము ఒప్పుకొనిన దానిని నిశ్చలముగా పట్టుకొని పొందుకుందాం. అద్భుతమైన మాటల ద్వారా ఆదరించబడ్డారని వినవాక్యము ఫలింపు కొరకు ప్రార్థన.
పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. అద్భుతమైన వాక్కు చేత మాతో మాట్లాడి మా హృదయాలను దర్శించి మమ్మల్ని కట్టి మమ్మల్ని బలపరిచి, ఇదిగో ప్రభా నిరీక్షణ విషయమై మేము ఒప్పుకొనిన దానిని ప్రభా మా జీవితాలలో ప్రభా మీరు అనుగ్రహించే దేవుడని మేము నమ్ముతూ ఉన్నాం ప్రభా. ఎందుకంటే మీరు నమ్మదగిన మంచి సహాయకుడు కాబట్టి అయా నిన్ను నేను నమ్ముతున్నానయ్యా ప్రభా అని ఎవరైతే ప్రార్థిస్తున్నారో, ఎవరైతే ఈ వాగ్దానమును తమ జీవితాలలో పెట్టుకోవడానికి ఇష్టపడుతున్నారో వారి పట్ల నెరవేర్చండి నాయన. అలాగే ఈ పరిచర్యకు సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి బలపరచండి ప్రభా. అలాగే నాయన తండ్రి, ఎన్నో ప్రార్థనలు చేస్తున్నాం ప్రభా, ఫోన్ కాల్స్లో ప్రార్థిస్తున్నాం, వ్యక్తిగతంగా ప్రార్థిస్తున్నాం ప్రభా. వారి జీవితాలలో మీరు చేస్తున్న మేలులను బట్టి వందనాలు ప్రభా. అయా ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి వాక్యాలను ఫలింపు చేయమని ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, విన్నవాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి, పరిచర్యకు సహకరించండి, మర్చిపోకండి. లైవ్ ప్రోగ్రాం ద్వారా అనేకులు దీవించబడుతూ ఉన్నారు. ఈ యొక్క పరిచర్య ఎంతోమంది మరి వ్యక్తిగతంగా సంఘాలకు వెళ్ళలేక లోపల మగ్గిపోతున్న ఆత్మీయ జీవితాలలో పట్టులేని వారి పట్ల ప్రయాసముతో చేస్తున్న ఈ పరిచర్య వారికి ఉపయోగకరంగా, వారి జీవితాలు ఆశీర్వాదకరంగా మలచడానికి ఉపయోగపడుతూ ఉన్నది. దేవుడు నాకు ఇచ్చిన ఈ దర్శనము ద్వారా ముందుకు వెళుతూ ఉండగా ఈ పరిచర్యలో మీరు పాలిభాగస్తులు అవుతే తప్పకుండా ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారని చెప్పడానికి సంతోషిస్తున్నాను. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.